మీ పరిశుద్ధ గ్రంథాలలో కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వాక్యాన్ని ఒకరు బిగ్గరగా కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ సన్నిధిలోనే సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఈ వాక్య భాగంలో మనం గమనించేది ఏంటి అంటే, ఇది ఏ మార్గము? జీవ మార్గం, అంటే జీవించే మార్గం. ఏ మార్గం ఇది? జీవ మార్గం, జీవించే మార్గం. అంటే మృతి మార్గము కాదు, మృతి నొందే మార్గము కాదు. ఇది ఏ మార్గము? జీవ మార్గము. అక్కడ అంటున్నారు, జీవ మార్గమును నువ్వు నాకు తెలియజేసిదివి. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసిదివి. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఈరోజు మన వాక్య భాగం సంతోషం. మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ 3 పదాలు. ఏ మార్గంలో నడిపింపబడాలి? జీవ మార్గములో నడిపింపబడాలి. జీవ మార్గంలో నడిపింపబడినప్పుడు ఆయన సన్నిధిలో మనకు కలిగేదేంటి? సంపూర్ణ సంతోషం. ఎప్పుడైతే ఆ సంపూర్ణ సంతోషంలో మనం పాలుపంపులు పొందుకుంటే ఆయన కుడి చేతిలో ఏమున్నాయి? నిత్యము సుఖములు కలవు అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని సన్నిధిలో నడిపింపబడిన వారికి ఆయన సంతోషాన్ని కలగజేస్తానంటున్నాడు. ఈరోజు వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసితివి. ఎవరు ఎక్కడ ఏం చెప్తారు, ఎక్కడికి వెళ్తే ఏం దొరుకుతుంది? ఇప్పుడు చాలామందికి మనకు తెలుసు, పలానా మార్కెట్కి వెళ్తే పలానాది దొరుకుద్ది, పలానా చోటకి వెళ్తే పలానాది దొరుకుద్ది, పలానా చోటకి వెళ్తే పలానా దొరుకుద్ది అని మనందరికీ తెలుసు. మనం అందరం వెళ్తూ ఉంటాం. అయితే జీవ మార్గము తెలియజేసే మాటలు ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ దొరుకుతాయి అమ్మా? అవును, దేవుని సన్నిధిలో దొరుకుతాయి. ఆ జీవ మార్గపు మాటలు నీ వింటే దేవుని సన్నిధిలో నువ్వు ఎల్లప్పుడూ కూడా సంతోషముగా ఉంటావు. హల్లెలూయా! సంతోషంగా ఉంటావు. ఆ సంతోషంగా ఉన్న కుటుంబం దేవుని సన్నిధిలో, దేవుని చేతిలో ఉంచి నిత్యము కూడా సుఖములు, ఏమని రాశాడు అక్కడ? నిత్యము కూడా సుఖముగా జీవిస్తావు. సుఖముగా జీవించే సంవత్సరములు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మనం ఈ నెల దాటితే డిసెంబర్లోకి వెళ్ళిపోతాం. డిసెంబర్ దాటినంటే నూతన సంవత్సరంలోకి వెళ్ళిపోతాం. అంటే దినములు దొర్లు వెళ్ళిపోతున్నాయి, కానీ మన జీవితంలో రక్షణ అనేది లేదు. దినములు గడిచిపోతూ ఉన్నాయి. దేవుని వాక్యం అంటుంది, జీవ మార్గమును నాకు బోధిస్తూ ఉన్నావు. మనకు తెలుసు, మరణించిన తర్వాత ఎన్ని మార్గాలు, బ్రతుకుండగా ఎన్ని మార్గాలు, చాలా మార్గాలు ఉన్నాయి. అయితే మరణించిన తర్వాత 2 మార్గాలు. ఒకటేమో నరకము,
రెండోదేమో పరలోకం. మరి నువ్వు భూమి మీద ఉండగానే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే జీవ మార్గాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఆ జీవ మార్గం ఎక్కడైతే బోధిస్తూ ఉన్నారో ఆ బోధకు నువ్వు చెవియొగ్గినట్లయితే, ఆయన సన్నిధికి వెళ్ళినట్లయితే ఆయన నిన్ను సంతోషభరితులుగా ఆనందింపచేసే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన నీ సన్నిధిలో ఏమంటున్నారు? నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదయ్యా. అవునండి, అవును. కొంతమందిని మనం గమనిస్తూ ఉంటే, ఒకసారి దైవజనులు యేసన్న గారి దగ్గరికి ఆ ప్రార్థనా మందిరానికి ఒక తల్లి వస్తూ ఉండేది. జాగ్రత్తగా వినండి. చాలా కోటేశ్వరరావు అవి. కారు, పెద్ద కారుకి డ్రైవరు. అయితే మందిరానికి ఎంతమంది ఆ కారులో వచ్చేది? ఎంతమంది? ఆ ఒక్క తల్లే వస్తుంది. వచ్చి ఒక స్తంభం కాడ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకేడుపే. ఏంటి ఏడుపు? దేనికి అలా రోధిస్తుంది? ప్రార్థన అయిపోతుంది, ప్రార్థన చేయించుకుంటున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు. కానీ ఆ తల్లి దేవుని సన్నిధిలో ఏం మానలేదు, ఏడుపు మానట్ల. దైవజనులు గమనించి కొన్ని వారాలు గమనించి తర్వాత ప్రార్థన చేయించకుండా వచ్చినప్పుడు ఆ దైవజనులు అడిగిన మాట ఏంటంటే, ఏమ్మా ఎప్పుడు చూసినా కృంగిపోతూ ఉంటావు, ఎప్పుడు చూసినా నీ కళ్ళల్లో ఏం కనబడుతుంది? కన్నీరు కనబడుతుంది. ఏంటమ్మా అంటే, అయ్యా ఒక్కసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా? ఒక్కసారి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా? ఏమ్మా ఏమైంది మీకు? పెద్ద కారు వేసుకొస్తున్నావు, ఒక డ్రైవర్ ఉన్నాడు మిమ్మల్ని తీసుకురావడానికి తీసుకువెళ్ళటానికి, ఒంటి నిండా బంగారం ఉంది, గొప్ప ధనవంతురాల్లో ఉన్నావు, ఏం చేస్తావమ్మా అంటే, ఒక్కసారి మా ఇంటికి రండి బావో అని ఏడ్చిందంట. ఇంటికి రమ్మని ఏడిస్తే దైవజనులు అయితే పలానా రోజున వస్తానులేమ్మా అని చెప్పి ఆమెకి ప్రార్థన చేసి పంపించి, ఆ పలానా రోజుని ఆ దైవజనులు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అది పెద్ద బంగళా, చుట్టూరు కూడా పెద్ద ఫ్లారీ కూడా, పెద్ద గేటు గడ ఓ గురకవాడు ఉన్నాడు. వెళ్ళి పలానా సహోదరికి దగ్గరికి వచ్చాయ్యా ప్రార్థన చేయడానికి ఆ గురకవాడితో చెప్తే, ఆ గేటు గల ఆయన, అమ్మ పలానా పాస్టర్ గారు ఎవరోనంట మీ కొరకు వచ్చారంటే, అయ్యయ్యా లోపలికి రమ్మని లోపలికి తీసుకెళ్తే, ప్రియా దేవుని బిడ్డలరా, ఆ ఇల్లు ఇంద్రభవనం ఉన్నట్టుందంటండి. ఎలాగుందండి? ఇంద్రభవనంగా ఉన్నట్టుంది. ఎందుకు ఇంద్రభవనంగా ఉంటుందంటే, ప్రియా దేవుని బిడ్డలరా, తన భర్త అధికారి. ఏ అధికారి అంటే ఫారెస్ట్ ఆఫీసర్ అధికారి. ఫారెస్ట్ ఆఫీసర్కి ఒక అధికారి అన్నమాట. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ తల్లి తీసుకెళ్తే యేసన్న గారు అంటున్నారు, అమ్మ ఎంత అదృష్టమంతురాలు అమ్మ నువ్వు, దేవుడు గొప్ప ఇల్లు ఇచ్చాడు, మీకు గొప్ప ఇల్లు ఇచ్చాడు అని ఎటు చూసినా అంత టేకుతో తయారు చేయబడిన అయ్యో మంచాలే కానీ ఫర్నిచర్సే కానీ ప్రతిదీ కూడా తలతలలాడిపోతున్నాయి. యేసన్న గారు ఆ రూము ఆ రూము చూస్తుంటే, ఆ కిచెన్లో చూస్తుంటే, ఆ కిచెన్లో ఒక టీవీ ఉందంట, బెడ్రూమ్లో టీవీ ఉంది, హాల్లో ఒక టీవీ ఉంది, ఎక్కడ చూసినా చుట్టూరా ఏది అమర్చాలో అది అమర్చి పెట్టేశారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసన్న గారికి అసలు విషయం తెలియదు. పై విషయమే చూస్తున్నాడు, ఆ బంగళానే చూస్తున్నాడు ఆయన. అయితే ఆ తల్లి యేసన్న గారు ఎప్పుడైతే ఈ మాటలు చెప్తున్నారో, ఇంక ఏడుపు ఆపుకోలేక ఏడుస్తుంటే, ఏమైందమ్మా అంటే, రయ్యా చూపెడతానని ఒక రూము తీసిందంట. 3 బెడ్రూము, ఒక రూము, ఆ గది ఆ రెక్కలు తెరవగానే తన భర్త ఆఫీసర్
ఫారెస్ట్ ఆఫీసర్ తన భర్త మూతి వంకరైపోయి చెయ్య కాలు పడిపోయి మంచం మీద లెగలేని పరిస్థితిలో ఉన్నాడు. యేసన్న గారు చూసి ఆశ్చర్యపోయారు. ఇదేం చూసావయ్యా, పద అని ఇంకొక రూము చూపిస్తే ఆ రూములో యవనస్తుడైన కుర్రోడు, ఇంచుమించులో 30 సంవత్సరాలు ఉంటాయి, జుట్టు బాగా పెంచుకొని, ఏమండి జుట్టు బాగా పెంచుకొని త్రాగుడికి అలవాటు పడిపోయి మంచం మీద ఎప్పుడు కూడా త్రాగుతూనే ఉంటాడంటే అండి. ఆడు స్పృహ తప్పి పడి ఉన్నాడు. వాడు వాటం, వాడు పొజిషను చూస్తే ఇది ఏ గాడిదలు అంటారు కదండి, ఏ గాడిదలు ఏమండి, ఏ గాడిదలు మదగాడిద ఏమంటారండి, మద పట్టేసిన గాడిదలా. కానీ ఆ నగ్నమైన బొమ్మలు ఎక్కడ పెడతారు, నగ్నమైన బొమ్మలు మంగళ షాపులు అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. ఆ బొమ్మలన్నీ పెట్టి వాడు ఇక్కడ దాకా జుట్టు పెంచుకొని ఆ లోపల ఆ త్రాగుడు తాగి ఆ జింతానా 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 అనే పాటలు పెట్టుకొని ఉన్నాడంటే. ఆడు సృహలో లేడు, తల్లిదండ్రులను పట్టించుకోడు. ఇంకేం చూసావయ్యా పదాన్ని ఇంకొక బెడ్రూమ్ కాడికి వెళ్ళి ఆ బెడ్రూమ్ తలుపులు తెస్తే తన కుమార్తె, ఎవరండి, భర్తను వదిలేసి గొడవలు పెట్టుకొని ఇంటికి వచ్చేసి అలో లచ్చన అని ఏడుతుంది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. మరి వీళ్ళు ముగ్గురు పరిస్థితులను చూసి ఆ తల్లి గుండె పగిలిపోయి ఏడుస్తూ దేవుని సన్నిధిలో కుమిలిపోతూ ఉంది. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, కుటుంబం అలా నాశనం అయిపోయే కారణం ఏంటి మాట్లాడండి. కుటుంబం అలా నాశనం అయిపోయే కారణం ఏంటంటే, అదుగో పచ్చ రోగం వచ్చి మూతి వంకర వైపోయి కాళ్ళు వంకర వైపోయి పడున్నాడు చూడే, అతనే దీని అంతటికి కారణం. ఎవరు కారణం? ఇంటి మాట్లాడండి, ఎవరు కారణం? ఇంటి యజమానుడే కారణం. తన పరిస్థితి మారిపోయింది. తన చేసుకున్న పాపం తన్ని కాటేసింది. పక్కన పడున్నాడు. తన చేసిన పాపం కుమారుడి మీదకి వెళ్ళింది. కుమారుడు శాపంలో ఉన్నాడు. తన చేసిన పాపం కుమార్తె మీదకి వెళ్ళింది. కుమార్తె కుటుంబం శాపంలో ఉంది. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తున్నాం? అయ్యో నేను చేసిన శాపం నా కుమార్తె మీదకి వెళ్తుంది, నేను చేసిన శాపం నా బిడ్డల మీదకి వెళ్తుంది అని ఇంకిత జ్ఞానం కొద్దిగానే ఉందా అంటే ఎక్కడ కూడా మనకి మాట్లాడండి. ఈరోజు దేవుని వాక్యం ఏం చెప్తుంది? జీవ మార్గమును నువ్వు నాకు తెలియజేసేవి. మరి ఆ అధికారికి, ఆ పారిశ్రామిక అధికారికి డబ్బున్నంత వరకును, ధనాపేక్ష ఉన్నంత వరకును, ఆ ఉద్యోగం ఉన్నంత వరకును, ఆ స్టేటస్ ఉన్నంత వరకును, ఆ డబ్బు ఉన్నంత వరకును జీవ మార్గం ఎంత బోధించినా మాట్లాడండి అమ్మా, ఎంత బోధించినా అబ్బే ఎనరా మాయమ్మ ఎనరా. ఎందుకంటారండి? ఒంట్లో ఏముందే మాట్లాడేంటమ్మా, ఒంట్లో ఏముందే? నేను మాట్లాడకూడదు. ఇంకా దిగలేదు అంటారు కొంతమంది. ఏమంటారు? ఇంకా వీడికి మాట్లాడండి అండి. ఏంటయ్యా చెప్పు. అధికారం కాదు, ఇంకా దిగలేదు, వీడికి కొవ్వు ఇంకా దిగలేదు. ప్రియా దేవుని బిడ్డ, అది కాస్త దిగిపోతే ఏమవుతుంది? అప్పుడు జీవ మార్గములోనికి నేను రావాలి. జీవ మార్గములో నాకు ఏది బోధిస్తారంటే అంతా మంచికే, అంతా మంచికే. అందుకనే ఈరోజు నువ్వు ఏ మార్గాన్ని ఎన్నుకుంటున్నావు? పరిశుద్ధ గ్రంథములో
ఆ మాట మనం మాట్లాడినట్లయితే, జీవ మార్గమును నువ్వు నాకు బోధించుతూ ఉన్నావు, నీ సన్నిధిలో సంతోషమైన సంపూర్ణమైన సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములున్నాయ్యా అని కీర్తనాకారుడైన దావీదు చెప్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, నీ కొరకు నా కొరకు ఆయన రక్తాన్ని చిందించింది ఉత్తినే కాదు మన సంతోషంగా ఉండాలని. అమ్మా, మన కుటుంబాలు సంతోషంగా ఉండాలని ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాలకు మనం ఏమైపోతున్నాం? ఆ ఆశీర్వాదాలకు ఏమైపోతున్నాం? దూరం అయిపోతున్నాం. అందుకనే ఈరోజైనా దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని అర్థం చేసుకొని, అయ్యా నీ సన్నిధిలో మాకు బోధించేది ఏంటంటే జీవ మార్గము. హల్లెలూయా. ఏ మార్గం చెప్పండి? జీవ మార్గం. ఆ జీవ మార్గంలో ఏం కలుగుతుంది అంటున్నాడు? సంపూర్ణమైన సంతోషం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, 3 మాటలు మీకు చెప్పి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథములో ఇర్మియా ప్రవక్త ఒక మాట అక్కడ చెప్తూ ఉన్నారు. ఆ వాక్యములు ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వాక్యం. అందరూ ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలలో చూడండి. నీ మాటలు నాకు దొరకగా, ఏంటంటే అంటే అది నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడును గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందము కలగజేసి ఉన్నవి. హల్లెలూయా. ఏం కలగజేస్తుంది? ఇప్పుడు ఎవరి మాటలు వినాలి మనం? ఎవరి మాటలు? నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఎంత మాట అండి! ఏమ్మా మాటలు భుజిస్తున్నారా? ఎవరి మాటలు? దేవుని మాటలు సంఘములో బోధింపబడుతున్నప్పుడు ఆ గంటన్నర లేక గంట, ఈ గంటన్నర లేక 2 గంటలు దేవుని మాటలు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు మనం ఏం చేయాలండి? వినాలి. విన్నదాన్ని ఏం చేయాలి? భుజించాలి. ఇప్పుడు మీరు బియ్యం పొయ్యి మీద పెడితే ఏమవుతుంది? కడిగి నీళ్ళేసి ఎసరు కాగిన తర్వాత బియ్యం వేసి ఇవన్నీ చేసిన తర్వాత ఏమవుతుంది? అది అన్నం అవుతుంది. అన్నాన్ని అలా చూస్తూ ఉంటారా? వండుకొని తింటూ ఉంటారా? భుజిస్తారా? చెప్పండి. భుజిస్తేనే కదా కడుపు నిండేది. మాట్లాడరేంటండి అయ్యా? భుజిస్తేనే కదా కడుపు నిండేది. అలాగే దేవుని వాక్యాన్ని కూడా నువ్వు భుజించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అక్కడ వాక్యం చెప్తుంది, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను భుజిస్తూ ఉన్నాను. సైన్యములకు అధిపతియగు యెహోవా నా దేవా నీ పేరు నాకు పెట్టబడును గనుక నీ మాటలు నాకు ఎంతో సంతోషము. కొట్టేసాక చప్పట్ల గట్టికి సంతోషంగా కొట్టండి. దేవుని సన్నిధిలో ప్రతి బలహీనతలు తొలగిపోతాయి యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ మాటలు నాకు దొరకగా నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందం. అంతే కదండి, ఆనందం. చాలామంది ఎంతో దుఃఖంతో వస్తారు దేవుని మందిరానికి, ఎంతో దుఃఖంతో వస్తారు. ఆ దేవుని వాక్యం వినేటప్పటికీ
ఆ దుఃఖం ఏమైపోతుంది? మర్చిపోతారు. ఆ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ దుఃఖాన్ని ఏం చేస్తాడు? తొలగించేసి ఆ దుఃఖాన్ని నాట్యంగా మార్చేస్తాడు. అందుకని చాలామంది చూడండి, ప్రభుని ఆరాధించేటప్పుడు దావీదు వలె నాట్యం ఆడుకుంటూ ప్రభుని ఆరాధిస్తారు. దావీదు నాట్యం ఆడుకుంటూ ప్రభుని ఆరాధించాడు. మనం కూడా ఈ కడవరి దినాల్లో, ఈ పరిశుద్ధాత్మ దేవుని సంచరించే దినాల్లో మనం ఏం చేయాలంటే అలాగే దేవునిని ఆరాధించాలి. అందుకునే ప్రియా దేవుని బిడ్డ, దేవుని వాక్యం చెప్తుంది, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందం. ఆ ఆనందాన్ని మనం పొందుకోవాలి. ఆ ఆనందాన్ని మీరందరూ పొందుకుందురుగాక. ఆమేన్, హల్లెలూయా. మూడో మాట చూడండి, అపోస్తుల కార్యాలు 16 అధ్యాయము 30 వాక్యం 32, 33 కూడా చదువుదాం. అపోస్తుల కార్యాలు 16 అధ్యాయము. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, వినండి, వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనని. ఏమన్నారండి? రక్షణ పొందుకోవడానికి మేమేమి చేయవలను. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, ప్రభువైన యేసునందు మీరు విశ్వాసం ఉంచండి, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికిని అతని ఇంటి ఉన్న వారందరికీ దేవుని వాక్యమును బోధించిరి. ఏ వాక్యాన్ని? ఇప్పుడు మాట్లాడండి. ఏ వాక్యాన్ని? దేవుని వాక్యాన్ని. ఎక్కడ బోధించారు? ఏ స్థితిలో ఉండి బోధించారు దైవజనులు? ఇక్కడ పౌలు, శీల. ఎవరండి వీళ్ళు? పౌలు, శీల. వీళ్ళిద్దరూ కూడా దైవజనులు చెరసాలలో ఉన్నప్పుడు, చెరసాల సంఖ్యలు బద్దలైనప్పుడు ఆ జైలు అధికారి చూసి ఇక తట్టుకోలేక, దొంగలందరూ కూడా పారిపోయి ఉంటారు, నాకు ఉరిశిక్ష చేస్తారు, ఇంతకన్నా మేలేం లేదని తన కత్తితో తను పొడుచుకోబోయేటప్పుడు ఈ పౌలు, శీలలు, అయ్యా నువ్వేం హాని కూడా చేసుకోవద్దు, అందరు ఇక్కడే ఉన్నారు అని చెప్పి ఆ జైలు అధికారి దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు ప్రకటిస్తూ మొదలెట్టారంట. దేవునికి స్తోత్రం కలుగునగా. ఏ మాటలు అయ్యి? అక్కడ పై వాక్యులు మనం చదువుతుంటే వారు అన్నారు, వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా. ఏమన్నారండి? అయ్యలారా మేమేం చేయాలి చెప్పండి అంటే దేవుని మాటలు బోధించారంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని మాటలు ఎప్పుడైతే బోధించారో, దేవుని మాటలు ఎప్పుడైతే విన్నారో, విని వెంటనే ఆ రాత్రికాల సమయములోనే ఏమని రాస్తుంది అక్కడ? రాత్రి ఆ గడియలోనే. అదిగో రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగి వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. దేవునికి స్తోత్రం. ఒకసారి 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే విన్నారో, విని వెంటనే ఏం కలిగింది? రక్షణ కలిగింది. విని వెంటనే ఆ రాత్రికాల సమయంలోనే రేపు తీసుకుంటాను, ఎల్లుండి తీసుకుంటాను, పలానా టైంలో తీసుకుంటాను అంటే అయ్యగారు, కృష్ణ గారు పలానా టైంలో తీసుకుంటాను అనలేదు. ఏమన్నారు అక్కడ? ఆ రాత్రికాల సమయములే వాక్యాన్ని విన్నారు. వాక్యం వెంటనే ఇదిగో నా కుటుంబం, మా కుటుంబం అంతటికి బాప్టిసాలు అని ఆ రాత్రికాల సమయంలో బాప్టిసం తీసుకొని ఉన్నారు. హల్లెలూయా. ఏ విని బాప్తిసం తీసుకున్నారు చెప్పండి? ఏమన్నారు వీళ్ళు? జీవవాక్యము. ప్రైజ్ ది లార్డ్. ఏ వాక్యం చెప్పండి? జీవవాక్కు. ఆ జీవవాక్కుని విన్నారు. విని వెంటనే వీరికి, ఆ జైలు అధికారికి మారు మనసు వచ్చింది. అక్కడ అతనికి అతని ఇంటి వారందరికీ
బాప్తిసం పొందిరి. మళ్ళీ చెప్పు 32. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడుగును. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. దేవునికి మహిమ కలుగునగాక. అంటే జీవ వాక్యం ఏం చేసిందంటే, ఆ వాక్యము చెడిపోయిన ఆత్మలను, పాడైపోయిన ఆత్మలను, లోకములో కలిసిపోయిన ఆత్మలను ఆ వాక్యం ఏం చేస్తుందంటే అనేక మందిని బ్రతికిస్తూ ఉంటుంది, అనేక మందిని రక్షిస్తూ ఉంటుంది. ఈరోజు కోలకోలులుగా మనం చూస్తూ ఉన్నాం, కోలకోలలుగా చూస్తున్నాం. అందులో నేనో కొన్ని. నిన్న మా అక్కగారు వచ్చారు ఇక్కడికి. ఆవిడ దుబాయ్లో 30 సంవత్సరాలు బ్యూటీ పార్లర్ చేసుకొని భర్త భార్య ఇద్దరును వచ్చి లోపలికి వచ్చారు, మమ్మల్ని పలకరించారు. ఇలా వచ్చి లోపలికి వచ్చి ఈ మందిరం చూడగానే కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసుకున్నారు వాళ్ళు. ఎందుకని కన్నీరు విడిచి ప్రార్థన చేశారు? వాళ్ళ గురించి కాదు, నా గురించి కన్నీరు విడిచారు వాళ్ళు. దేనికి? ఈ త్రాగుబోతు రంగడికి దేవుడు ఇంత కృప ఇచ్చాడా? ప్రైజ్ ది లార్డ్. ఈ త్రాగుబోతు రంగడికి దేవుడు ఇంత కృప ఇచ్చాడా అని కన్నీరు విడిచి ప్రార్థన చేసుకున్నారు వాళ్ళు. ప్రియా దేవుని, నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఆ వాక్యాన్ని విని మారు మనసు రక్షణ బాప్తిసం పొందుకున్నారు. ఈ జైలు అధికారి కూడా విని వెంటనే ఏం పొందుకున్నాడు? ఆ గడియల్లోనే, ఆ రాత్రికాల సమయంలోనే దైవజనులను అడిగారు, అయ్యా మాకు బాప్తిసాలు ఇమ్మని. విని వెంటనే ఆ రాత్రికాల సమయంలో వారు బాప్తిసాలు తీసుకున్నారు. బాప్తిసాలు తీసుకున్న వెంటనే ఆ ఇంటికి తీసుకెళ్ళి వారికి భోజనాలు ఏర్పాటు చేశారని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేది నీ సన్నిధిలో ఏముంది? సంపూర్ణమైన సంతోషం. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఆ సంపూర్ణమైన సంతోషం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. దెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక తీయండి. దెస్సలోనికి రాసిన పత్రిక, ఆ వాక్యాన్ని కూడా 1వ అధ్యాయము 4వ వాక్యం. దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వాక్యం. ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటలతో మాత్రము కాక. ఎలాగంటండి? దేవుని వాక్యము మాటలతో కాక. ఎలాగంటండి? మళ్ళీ చెప్పండి. మా సువార్త మాటలతో మాత్రము కాక. ఏ మాటలు? ఏ మాటలు? ఏమండి? ఏ మాటలు ఇవి? కల్లబొల్ల మాటలు కాదు అయ్యా, కల్లబొల్ల మాటలు కాదు. దేవుని సువార్త శక్తితోను, దేవుని సువార్త శక్తితోను, పరిశుద్ధాత్మతోను. ఎలాగంటండి? పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయముతోను మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ యొద్దకు వచ్చినని సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటిమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందము. దేవునికి స్తోత్రం. ఎవరితో కలిగే ఆనందం? పరిశుద్ధాత్మ వలన కలుగు. ఎక్కడ పరిశుద్ధాత్మతో ఆనందం? ఎక్కడ? దేవుని సన్నిధిలో. వా, అది ఎవరికంటే తెలుస్తుంది? ఆ రుచి తిన్నవాళ్ళకే. ఏమా, కూరలు వండుతారు కొంతమంది, రుచి ఎలాగుందో చూడా అంటారు. అవునా కదా?
మాట్లాడరేంటండి? ఏక మాట్లాడవే, ఏమంటారు? కూరండి రుచి ఎలా ఉందో చూడే అని కొద్దిగా అలా చల్లారి పని ఊది చేతులు వేస్తారు. ఎలా నాకి బాగుంది బాగుంది, అవునా కదా? అది తిన్నది కాబట్టి మాట్లాడేంటండి? రుచి తెలిసింది. ఆ రుచి వండే ఆవిడకే తెలియలేదు, తిన్నది కాబట్టి తెలిసింది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్న వారికే ఆ రుచి ఏంటో తెలుస్తుంది. ఆ ఆనందం, ఏ ఆనందం? పరిశుద్ధాత్మలో ఉన్న ఆనందం. అందుకని అక్కడ రాచాడు, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొనిన వారైతిరి. ప్రభువుని పోలి, ఎవరిని పోలి? ప్రభువుని పోలి నడుచుకున్న వారైతిరి. ఎవరిని పోలి నడుచుకోవాలి? ప్రభువుని పోలి నడుచుకోవాలి. ప్రభువుని పోలి నడుచుకోవాలంటే మొట్టమొదటిగా నువ్వేం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి. రెండోది పరిశుద్ధాత్మ చేత ఆనందింపబడాలి. మూడోది దేవుని అంటే యేసయ్యని పోలి నువ్వు నడుచుకోవాలి. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తే నీకు సంతోషం, అవునా కాదా? చప్పట్లు కొడుతూ మైమరిచిపోయి మన ప్రాణాత్మ శరీరాలు బలపరిచి మన నోట్లో ఉంచి దేవదూతల భాషలు అది ఎవరికి అర్థం కావు. ఎవరికి అర్థమవుతాయి? దేవునికి అర్థమవుతాయి. తెలియక కొంతమంది ఇంటిళ్ళు ఇలా అరుస్తున్నారంటే, అరవడం కాదు, అది దేవుని ఆత్మ. అన్య భాషలు, బైబిల్లో దేవదూత భాషలు, ప్రవచనాలు ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. దేంట్లో ఆనందం ఇప్పుడు మనకు చెప్పండి? పరిశుద్ధాత్మ వలన కలిగే ఆనందం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యం. ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి. ఈ వాక్య భాగంలో చాలా జాగ్రత్తగా గమనించండి, చాలా అర్థాలు ఉన్నాయి దీంట్లో. పేతురు రాసిన మొదటి పత్రిక ఈ వాక్య భాగంలో 4వ అధ్యాయము 12వ వాక్యం చదువుతున్నారు శ్రద్ధగా. ప్రియులారా మిమ్మును శోధించుటకు. మిమ్మలను ఎవరినండి? మిమ్మును, వాక్యము వినేవారిని. భూమి మీద ఉన్న నన్నైనా మిమ్మల్ని అయినా శోధించుటకు శోధకుడు వస్తాడు. ఎవరండి శోధకుడు? శోధించడానికి శోధకుడు వస్తాడు. మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో యొక్క వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి. మీరు ఆశ్చర్యపడవద్దు. క్రీస్తు మహిమ బయలుపరచబడు నిమిత్తం మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారే ఉన్నంతగా సంతోషించుడి. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నారండి? మహాశ్రమలు, అగ్ని వంటి శ్రమలంట. ఈ మహాశ్రమలు, అగ్ని వంటి శ్రమలు వచ్చినప్పుడు మీరు భయపడవలసిన పనేమీ లేదు. మీకు ముందుగానే తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడు మనకు ముందుగానే వాక్యమై ఉన్న దేవుడు మనతో ఏం చెప్పేశారు? అగ్ని వంటి మహాశ్రమలు కలుగుతాయి. ఎవరికి? విశ్వాసులకి. ఆ అగ్ని వంటి మహాశ్రమలకి తట్టుకొని మనం ఒకటి అనుకోవాలంట. అక్కడ అన్నాడు, క్రీస్తు నామము నిమిత్తము మీరు
నిందల పాయలైన ఎడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచి ఉన్నాడు గనుక మీరు ధన్యులై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తూ ఉన్నారు, క్రీస్తు బయలుపరచబడినప్పుడు, ఎవరు బయలుపరచబడినప్పుడు? క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు అంట మహా సంతోషం అంట. మనకి ఎంత సంతోషం! మహిమ ఎప్పుడు బయలుదేరబడుతుందంటే ఆయన రాకడికి ఎవరికి తెలియదు. ఆ మహిమ ఎప్పుడు బయలుపరబడుతుంది ఎవరికి తెలియదు. విని వెంటనే బయలుదేరబడుతుంది. ఆ మహిమ ఆకాశంలో కనబడుతూ ఉంది, వింతగా కనబడుతుంది. ఆయన మహిమ, ఆయన మేఘారూఢయ్యి త్వరగా రాబోతున్నాడని లేఖనాలు చెప్తున్నాయి. ఆయన పరిశుద్ధులతో బోరలతో, బోరలు ఊదుకుంటూ ఆకాశం దద్దరిల్లుతుంది. ఆయన వస్తున్నాడని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. అప్పుడు దేవుని బిడ్డలకంట మహా సంతోషం. ఎవరికి సంతోషం? దేనికి మహా సంతోషం? చెప్పండి అమ్మా, చెప్పమ్మా, దేనికి నీకు మహా సంతోషం? ఆయన మహిమ బయలుపరచబడినప్పుడు. చెప్పండి, దేనికి? అయ్యా చెప్పు, దేనికి నీకు మహా సంతోషం? లేఖనాలు ముందేం చెప్పిని? నువ్వు ఎత్తబడతావు అని చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆయన రాకడికి నీవు ఎత్తబడతావు. ఏ విధంగా ఎత్తబడతావు అంటే బ్రోగెను. ఆ కడబోర ఎప్పుడైతే మోగుతుందో ప్రతి నేత్రము ఆయనను చూచెను, ప్రతి నోరు ఆయనను స్తుతించెను, ప్రతి మోకాళ్ళు ఆయన ముందున వంగును అని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. అప్పుడే మనకి మహా సంతోషం. ఏంటంటే యేసయ్య రాకడదుగు, యేసయ్య అడుగు అని నీకు ఇంకా సంతోషానికి హద్దులు ఉండవు. నువ్వు విని వెంటనే ఎత్తబడతావు. అది ఆనందం నీలోనే, ఆశ్రయము నీలోనే నా యేసయ్య స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే. సార్సాద్ ఆనందం నీలోనే, నా యేసయ్యా స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవితు ఇలలో నీ కోసమే. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మనకు ఆనందం, మహానందం. ఏమని రాస్తుంది అక్కడ? మహానందం. ఈలోగా మనకి ఏ శ్రమలు వచ్చినా, ఏమండి, ఏ నిందలు వచ్చినా మనం ఒకటే అనుకోవాలి, నా యేసయ్య కూడా నేను కూడా శ్రమలు పడుతూ ఉన్నాను. ఇది ఎన్న తగినవి కావు, ఎన్నకాలం ఉండవు, ఎల్లకాలం ఉండవు. అందుకనే ప్రియా దేవుని బిడ్డలారా, మన జీవితంలో యేసయ్యని ఆరాధిస్తున్న మన జీవితంలో ఉండవలసింది ఏంటంటే మహా సంతోషకరమైన శుభవార్త, మహా సంతోషకరమైన శుభవార్త. ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట, ఆ మాటలు వినటానికి దేవుని సన్నిధికి త్వరగా నువ్వు వస్తే దేవుడు అంటున్నాడు, నువ్వెంత ఆసక్తిగా ఉంటావో నీ ఎడల నేను కూడా మాట్లాడేంటండి, మాట్లాడయ్యా. నువ్వు ఎంత ఆసక్తిగా వచ్చి నా మాటలు వింటావో నేను కూడా నీ ఎడల నేను కూడా అంత ఆసక్తి చూపెడతాను, అంత ఆసక్తి చూపెడతాను. ప్రియా దేవుని బిడ్డలారా, మరి వాక్య ప్రకారంగా దేవుడు మన జీవితాల్లో, మీ కుటుంబాల్లో, సంఘములో మహా సంతోషము కలగజేయునుగాక. అందరం లేచి నిలబడదాం. విన్న వాక్యాన్ని మనం జ్ఞానం చేసుకుంటూ
విన్న వాక్యాన్ని మనం జ్ఞానం చేసుకుంటూ అలాగే ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ అలాట్ ప్రైజ్. లేచి నిలబడిన మనం దేవుని వాక్యం చెప్తూ ఉంది, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం. అమ్మా, దేవుని సన్నిధికి వచ్చేటప్పటికి నీ దుఃఖమంతా కూడా దేవుడు సంతోషంగా మారుసే దేవుడు. ఎప్పుడంటే నీ మాటలు నాకు దొరకగా వాటిని నేను భుజించానయ్యా, నీ మాటలు నాకు సంతోషకరము, నాకు ఆనందమయ్యా అని ఇర్మియా ప్రవర్త చెప్తూ ఉంటుంటే, ఈరోజు నువ్వు కూడా దేవుని దగ్గర, అయ్యా నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉందని ఈరోజు నాతో మాట్లాడేవు, నా కుటుంబానికి సంతోషం కలగజే, నాకు సంతోషాన్ని కలగజే అని అడుగు. అమ్మా, అడుగమ్మా. ఇర్మియా గ్రంథకర్త అంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నేను భుజించి తిని. ఆయన మాటలు నువ్వు భుజించాలి. నీవును నీ ఇంటి వారును విని వెంటనే మారు మనసు రక్షణ పొంది బాప్టిజం పొందుకోవాలి. పౌలులు శీలలు ఎప్పుడైతే ఆ జైలు అధికారికి దేవుని మాటలు ఆ వాక్య భాగము చెప్పారో విని వెంటనే రక్షణ కలిగింది. ఈరోజు నువ్వు రక్షించబడాలి. ఈ నూతన సంవత్సరంలో నువ్వు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు బాప్టిజం పొందుకోవాలి. ప్రియా దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ వలన నీకు సంతోషం, పరిశుద్ధాత్మ వలన నీకు ఆనందం. పేతురు గారు చెప్తూ ఉన్నారు, క్రీస్తు మహిమైశ్వర్యము బయలుపరపడినప్పుడు నువ్వు మహాసంతోషముతో కేకలు వేస్తావు, మహాసంతోషముతో ఆనందిస్తావు. ఎప్పుడయ్యా క్రీస్తు యేసు మహిమ బయలుపరచబడినప్పుడు, అదిగో ఆయన మహిమ మన మధ్యలో సంచరిస్తుందని విశ్వాసముతో ఎవరికి వారే ప్రార్థన 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 ప్రార్థన. ప్రైజ్ అలాట్ ప్రైజ్ అలాట్ ప్రైజ్ అలాట్. ఏ ఒక్కరు మౌనంగా ఉండే సమయం కాదమ్మా. దేవునికి నీ ప్రాణాత్మ శరీరాలు అప్పచెప్పుకో, దేవునికి నీ ప్రాణాత్మ శరీరాలు అప్పచెప్పుకో. ఆత్మతోను సత్యముతోను దేవుని ఆరాధించు. పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి పరిశుద్ధాత్మలో ఆనందించు, ఆనందించు, ఆనందించు. ఆనందించు. ప్రైజ్ అలాట్ ప్రైజ్ అలాట్ ప్రైజ్. ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకో. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. జీవాధిపతి నీకు స్తోత్రములు నైనా, నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనాలు. దయగలిగిన దేవానికి స్తోత్రములు తండ్రి. ఆది సంపూర్తుడివి నైనా, పరలోకపు దేవుడివి నైనా, నీకు స్తోత్రములు తండ్రి. ఆకాశము నీ సింహాసము, భూలోకము నీ పాదపీఠమై ఉన్నది దేవానికి స్తోత్రములు నైనా. మేము ప్రతి ఒక్కరమే కూడా నీ పాదముల సెంట మేము ఉన్నాము తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. ఘనమైన వాడివి, గొప్పవాడివి ప్రభా. నువ్వు నీతిమంతుడివి నైనా, పరక్రమ కలిగిన వాడివయ్యా. నువ్వు పరిశుద్ధుడివి నా తండ్రి, నీకు స్తోత్రములు నైనా. నీకు వందనాలు అయా. నీకు లెక్కలేని కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మేమెందుకు పనికి రాని వాళ్ళమైనప్పటికీ నా తండ్రి అయా, తేట తెల్లగా మాతో మాట్లాడు నీ సేవకుల్ని నిలబెట్టి నా తండ్రి, నీకు స్తోత్రములు నాయనా. అయా నీకు స్తోత్రములు తండ్రి. అయా నాయన, సూటిగాను తేటగాను నువ్వు మాట్లాడున్నావు పోవా. మేము అవి వదిలిపెట్టుకోకుండా పోవా, అనుసరించి నడిపించబడతాకి నీకు గొప్ప సోపండ తండ్రి, నీకు స్తోత్రాలు. ఆనందం
ఆనందమును సంతోషమును పొందుకుని ఆత్మను కలిగేసేయండి తండ్రి. అయా నీ కృపను అనుగ్రహించండి ప్రభా. అయా అనుభవించాలయ్యా. అయ్యా 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 అయా నీ సన్నిధిలో సంతోషాన్ని అనుభవించాలయ్యా. కార్యాన్ని చేయండి, కృప చూపండి ప్రభా. ఎవరు పరిశుద్ధాత్మాభిషేకాన్ని కలగసేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని అభిషేకించండి నాయనా. ఆత్మ లేని వాడు నా వాడు కాదని అడుగుతున్నావు ప్రభా. ప్రతి బిడ్డ కూడా నాయనా పరిశుద్ధాత్మ చేత నింపబడి అందులో ఉన్న రుచిని అనుభవించి ఆత్మను మీరు కలిగేసేయండి తండ్రి. నీకు స్తోత్రములు నాయనా. యేసయ్యానికి స్తోత్రాలు తండ్రి. అయా ప్రతి వాక్యాన్ని నాయనా అయా నాయనా నీకు స్తోత్రములు తండ్రి. మహిమ చేత నువ్వు నింపు నాయనా. అయా నువ్వు మహిమ చేత నువ్వు నింపు నా తండ్రి. అయా నువ్వు వస్తుండగా నాయనా మేము తేజరెళ్ళి సంతోషించే భాగ్యాన్ని మాకు దయచేయండి. కనులారా మేము చూసి ఆనందించాలని అడుగుతున్నా ప్రభా. అటు ఆనందమును సంతోషమును మాకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా, కృపా కనుకరము కలిగిన దేవా నీకు స్తోత్రములు తండ్రి. ఇగో నాయన బిడ్డలందరూ కూడా నీ వాక్యాన్ని విన్నారు. అయా హృదయం అనే పలక మీద దాచుకుండి ప్రభా. అది ప్రతి రోజు నవ్వర వేసుకుని ఆత్మను దయచేయండి. అపవాదిగడు దొంగిలించకుండా ప్రభా దాన్ని అనుసరించి ఆత్మ ప్రతి బిడ్డకి దయచేయండి. విని వదిలిపెట్టేవారుగా కాకుండా హృదయం అనే పలక మీద రాసుకుంటే నాయనా ఆనందించాలి, సంతోషించాలి, ఉప్పొంగాలి. అయ్యా నిన్ను చూడాలి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అటు గొప్ప చూపి సహాయమును దయచేయండి. అయా మా విశ్వాసాలందరినీ ప్రభా చేతి పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు మీరు ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. పాడి పంటలు మీరు దీవించండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అయా దయగలిగిన దేవుడివి నా తండ్రి. అయా నిండా ఆ రీతిగా నువ్వు ఆశీర్వదించే దేవుడివి నా తండ్రి. నీకు స్తోత్రాలు. అయా మీరు గొప్ప చూపండి. ఎవరైనా బలహీనగా ఉంటే ప్రభా ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మీరు దయచేయండి. ప్రతి బలహీనతని అధికారము కలిగి నామలో విడుదల కలగసేమని ఆజ్ఞాపించనవుతుంది. నీ బిడ్డల మీద ఎవరి మీద దురాత్మకి పని చేయకుండా నీ అధికారము కలిగి నామలో విడుదల కలగసేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని అత్తుకోండి నాయనా. నీ కృప నుంచండి తండ్రి. నీకు స్తోత్రాలు. పరిశుద్ధ ఆత్మదేవుడా, గాయాలు ఉన్నవారిని స్వచ్ఛపరచండి. గాయం త్వరగా తగ్గటకు నీ కృప చూపండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అయా యవనస్తులు ఉన్నారు. అయా యవనస్తులు అపవాది గడి చేతులు దొరకకుండా ప్రభా నీ సన్నిధిలో నాయన నీ మాటల చేత నాయన ఆనందించి సంతోషించి ఆత్మను కలిగేసేయండి. ఆ బిడ్డలను కూడా బద్దలపరచండి. చదువుకున్న బిడ్డలు ఉన్నారు, మీరు కార్యాన్ని చేయండి. కృప చూపండి ప్రభా. నీకు స్తోత్రాలు. అయానికి వందనాలు తండ్రి. సేవకులు కూడా ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మీరు దయచేయండి. అయా పూర్ణ శక్తి, పూర్ణ బలమును సేవకులకి కలిగేసేయండి తండ్రి. ఇంతవరకు సేవకులు నిలబెట్టి మాతోను మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ అయా మా విశ్వాసాలని, మమ్మల్ని, సేవకుల్ని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున పట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని సన్నిధి సావాసం సకల కోటి పరిశుద్ధులకును కూడు వచ్చిన మీకును, మీ కుటుంబాలకును, సేవకుల కుటుంబాలకును, సంఘానికి ఆయన కృప తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. అలాగే చిన్న ప్రార్థన చేద్దాం.